Hi everyone, welcome to our channel Bala English Speaking Course. Let's speak good English. ఈ వీడియోలో సింపుల్ కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ గురించి నేర్చుకుందాం. సింపుల్ కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ గురించి నేర్చుకోబోయే ముందు సెంటెన్స్ అంటే ఏమిటి, ఫ్రేజ్ అంటే ఏమిటి, క్లాజ్ అంటే ఏమిటి చూద్దాం. సెంటెన్స్ అంటే ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ వర్డ్స్ ఆర్ it is a group of words ante words are set or words are grouped in such a way that it gives a complete sense or it gives a complete meaning. It may be a statement, a question or an order, and it contains a subject and a verb. అంటే సెంటెన్స్ మనం 2 parts గా డివైడ్ చేయొచ్చు. ఒకటి సబ్జెక్ట్ అండ్ ది అదర్ ఈజ్ ప్రెడికేట్. ఇక ప్రెడికేట్ లో మనం ఏం చూడొచ్చు అని అంటే వర్బ్ చూస్తాం. సో సెంటెన్స్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఇట్ హ్యాస్ ఏ కంప్లీట్ సెన్స్ అండ్ ఇట్ హ్యాస్ ఏ సబ్జెక్ట్ అండ్ ఏ ప్రెడికేట్. సెంటెన్స్ అంటే ఇది ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఆ వర్డ్స్ ఎలా గ్రూప్ చేయబడి ఉంటాయి అని అంటే ఒక కంప్లీట్ మీనింగ్ ఇచ్చే విధంగా గ్రూప్ చేయబడి ఉంటాయి, లేకుంటే ఏ కంప్లీట్ సెన్స్ వచ్చే విధంగా సెట్ చేయబడి ఉంటాయి. ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ లో మనకి ఏం కనిపిస్తాయి, సబ్జెక్ట్ 2 parts ఉంటాయి. ఒకటి సబ్జెక్ట్ అండ్ ది అదర్ ఈస్ ప్రెడికేట్. దట్ ఈస్ కాల్డ్ ఎ సెంటెన్స్. ఇక్కడ రిటన్ ఇంగ్లీష్ లో, ఇన్ రిటన్ ఇంగ్లీష్ sentences begin with a capital letter and end with a full stop, a question mark or an exclamation mark. రిటన్ ఇంగ్లీష్ లో సెంటెన్స్ క్యాపిటల్ లెటర్ తో బిగిన్ అవుతుంది. ఆ సెంటెన్స్ కనుక స్టేట్మెంట్ అయితే ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది, క్వశ్చన్ అయితే క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అవుతుంది, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అయితే ఇది సడన్ ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి ఐడియా ఆర్ థాట్ అయితే అది ఎక్స్క్లమేషన్ మార్క్ తో ఎండ్ అవుతుంది. హియర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్, లెట్ us see. We learn English. ఇది ఒక స్టేట్మెంట్, ఇది ఒక సెంటెన్స్. వాట్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ అని అంటే ఇట్ ఈస్ ఏ స్టేట్మెంట్, డిక్లరేటివ్ సెంటెన్స్. వి అనేది సబ్జెక్ట్, లర్న్ ఇంగ్లీష్ అనేది ప్రెడికేట్. ఈ ప్రెడికేట్ లో మనకి ఏం కనిపిస్తుంది, వర్బ్ కనిపిస్తుంది. వి లర్న్ ఇంగ్లీష్, ఇట్ ఈస్ ఎ సెంటెన్స్. వాట్ డు వి లర్న్, మనం ఏం నేర్చుకుంటాము. వాట్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ ఇట్ అని అంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఇట్ ఈస్ ఎ క్వశ్చన్. వాట్ డు వి లర్న్, మనం ఏం నేర్చుకుంటాము, ఇది కూడా ఒక సెంటెన్స్. హూ లర్న్స్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ ఎవరు నేర్చుకుంటారు, ఇది కూడా ఏ క్వశ్చన్. ఇట్ గివ్స్ కంప్లీట్ మీనింగ్. ఎవరు నేర్చుకుంటారు, ఇంగ్లీష్ ఎవరు నేర్చుకుంటారు. సో ఇట్ ఈస్ ఏ సెంటెన్స్, ఇట్ ఈస్ అన్ ఇంటరోగేటివ్ సెంటెన్స్. లర్న్ ఇంగ్లీష్, ఇది కూడా ఒక సెంటెన్స్. ఇది ఏ సెంటెన్స్, ఏ కైండ్ ఆఫ్ సెంటెన్స్ అని అంటే ఇంపరేటివ్ సెంటెన్స్. ఇట్ ఈస్ an order, it is an order. Please learn English, it is a request. That is also an imperative sentence. Imperative sentences అన్నింటిలో కూడా సబ్జెక్ట్ ఈజ్ అన్సీన్ బట్ ఇట్ ఈస్ అండర్స్టూడ్, దట్ ఈస్ యు. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అన్నింటిలో కూడా సబ్జెక్ట్ ఏముంటుందని అంటే యు ఉంటుంది. మనం ఇట్ ఈస్ నాట్ మెన్షన్డ్ బట్ ఇట్ ఈస్ అండర్స్టూడ్. ఎవరికి చెప్తాము, ఆర్డర్ ఆర్ రిక్వెస్ట్ అనేది ఎవరికి చెప్తాము అంటే మనకి ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి, అంటే సెకండ్ పర్సన్ ప్రొనౌన్ ఏంటంటే యు. సో ఇన్ ఆల్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ సబ్జెక్ట్ ఈజ్ అన్సీన్ అండ్ ఇట్ ఈజ్ అండర్స్టూడ్ అండ్ దట్ ఈస్ యు. యు లర్న్ ఇంగ్లీష్, యు ప్లీజ్ లర్న్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ నేర్చుకోండి అంటే ఇది కూడా ఒక సెంటెన్స్. ఏ సెంటెన్స్ ఇది, ఇంపరేటివ్ సెంటెన్స్. ఇట్ ఈస్ అన్ ఆర్డర్. Here comes the bus.
ఏ సడన్ ఎమోషన్ ఆర్ సడన్ థాట్ మనం ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు అంటే మనం ఇక్కడ ఈ సెంటెన్స్ ఎండింగ్‌లో ఏముంది చూడండి. ఎక్స్‌క్లమేషన్ మార్క్ ఉంది. సో, ఇట్స్ ఏ సడన్ ఫీలింగ్. హియర్ కమ్స్ ద బస్. ఇదిగో బస్ వస్తుంది. వాట్ కైండ్ ఆఫ్ ఈజ్ ఇట్ అనంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్. ఇక్కడ మనం చూస్తే ప్రెడికేట్ ఈజ్ ఫాలోడ్ బై సబ్జెక్ట్. In all the sentences, subject is followed by predicate. But ఈ సెంటెన్స్ లో predicate is followed by subject. అంటే ముందు ప్రెడికేట్ వచ్చింది, తర్వాత సబ్జెక్ట్ వచ్చింది. ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే ఇలాగా ఆ సెంటెన్స్ లో ఎంట్రాన్స్డ్ వర్బ్ ఉన్నప్పుడు కమ్స్ కమ్స్ హియర్ కమ్స్ ద బస్. కమ్ అనేది ఏంటంటే ఎంట్రాన్స్డ్ వర్బ్. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఆబ్జెక్ట్, పర్టికులర్ ఆబ్జెక్ట్. హియర్ కమ్స్ ద బస్ అంటే ఇదిగో బస్ వస్తుంది. హియర్ గోస్ ద పర్సన్ హూమ్ యూ వాంట్ టు మీట్. నువ్వు ఎవరినైతే కలవాలనుకున్నా ఆ వ్యక్తి ఇప్పుడే ఇలా వెళ్తున్నాడు అని చెప్పేసి అంటాం. చెప్పడానికి అలా చెప్తాము. అది కూడా ఒక సడన్ ఫీలింగ్, మనం ఒక సడన్ ఎమోషన్ మనం ఎక్స్‌ప్రెస్ చేస్తాం కాబట్టి అది ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది. అంటే ఈ విధంగా మనం ఎప్పుడు చెప్తాము అంటే ప్రెడికేట్ ఈస్ ఫాలోడ్ బై సబ్జెక్ట్ అనే విధంగా ఆ విధంగా సెంటెన్స్‌ని ఎప్పుడు ఫార్మ్ చేయగలం అనంటే ఇఫ్ దెర్ ఈజ్ అన్ ఎంట్రాన్స్డ్ వర్బ్ ఇన్ ద సెంటెన్స్. ఇంకా తర్వాత చూడండి, వాట్ ఏ గ్రేట్ థింగ్ ఇట్ ఈస్. ఎంత అద్భుతమైన విషయం ఇది. What a great thing it is. It is also an exclamatory sentence. Sudden feeling express చేస్తున్నాం కాబట్టి. What a great thing it is. Exclamatory sentence. So, these are all sentences because in all these sentences we can see subject and predicate. Subject and predicate. And in each sentence, there are words, and those words are arranged or grouped or set in such a way that it gives a complete meaning. So these are all sentences. These are all sentences. Now, praise ante ento chuddam. A group of words that expresses a particular meaning. A group of words expressing a particular meaning. Example చూద్దాం. They met me in the morning. వాళ్ళు నన్ను మార్నింగ్ కలిసారు. When did they meet me? In the morning. It is an adverbial phrase. అంటే when అనే ఆ క్వశ్చన్ వర్డ్కి ఆన్సర్ వస్తుంది ఇక్కడ. In the morning అని. In the morning, in the evening, at noon, at dawn, at dusk. ఈ విధమైన గ్రూప్ ఆఫ్ వర్డ్స్‌ని మనం ఏమని చెప్తాం అంటే ప్రైజ్ అని చెప్తాం. ప్రైజ్ అడ్జెక్టివ్ ప్రైజెస్ ఉంటాయి, అడ్వర్బల్ ప్రైజెస్ ఉంటాయి, ఇక్కడ నౌన్ ప్రైజెస్ ఉంటాయి, వర్బల్ ప్రైజెస్ ఉంటాయి, ప్రైజల్ వర్బ్స్ అంటారు. ఈ విధంగా అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ ఎక్స్‌ప్రెసెస్ ఎ పర్టిక్యులర్ మీనింగ్ ఈస్ కాల్డ్ ప్రైజ్. క్లాజ్ అంటే ఏంటో చూద్దాం. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ హ్యాస్ ఏ సబ్జెక్ట్ అండ్ ఏ వర్బ్ అండ్ ఫార్మ్స్ ఏ సెంటెన్స్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్. క్లాజ్ అన్న కూడా ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ప్రైజ్ అన్న ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, సెంటెన్స్ అన్న ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ ఏంటనంటే ప్రైజ్లో మనకి సబ్జెక్ట్ ప్రెడికేట్ ఉండవు. ప్రైజ్లో మనకి సబ్జెక్ట్ ప్రెడికేట్ ఉండవు. క్లాజ్ అండ్ సెంటెన్సెస్లో సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది. సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్. క్లాజ్లో సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది. సెంటెన్స్లో కూడా సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, క్లాజ్ అండ్ సెంటెన్స్ అని అంటే క్లాజ్ అనేది it may give a complete meaning or it may not give a complete meaning, but it is the part of a sentence.
సెంటెన్స్లో ఒక పార్ట్ అయి ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది. ఇట్ మే గివ్ కంప్లీట్ మీనింగ్ ఆర్ మే నాట్ గివ్ కంప్లీట్ మీనింగ్, బట్ ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్. దాన్ని క్లాజ్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ కాల్ మై ఫ్రెండ్ అండ్ హీ కేమ్ టు మీట్ మీ. ఇక్కడ ఐ కాల్ మై ఫ్రెండ్ అనేది ఒక సెంటెన్స్, హీ కేమ్ టు మీట్ మీ అనేది ఒక సెంటెన్స్. ఈ 2 సెంటెన్సెస్ని మనం కంబైన్ చేస్తున్నాం విత్ ఏ వర్డ్ దట్ ఈజ్ అండ్. ఐ కాల్ మై ఫ్రెండ్ అండ్ హీ కేమ్ టు మీట్ మీ. నేను మా ఫ్రెండ్కి కాల్ చేశాను, వాడు నన్ను మీట్ అవ్వడానికి వచ్చాడు. ఇక్కడ ఈ సెంటెన్స్లో ఇట్స్ ఆల్ ఏ సెంటెన్స్. వాట్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఇట్ ఈస్ అని అంటే, ఇట్స్ ఏ కాంపౌండ్ సెంటెన్స్. ఇట్ ఈస్ కాంపౌండ్ సెంటెన్స్. ఎందుకనంటే ఇక్కడ చూడండి, ఐ కాల్ మై ఫ్రెండ్, ఇక్కడ దీంట్లో ఈ పార్ట్లో సబ్జెక్ట్ ఏంటి, ఐ ఉంది, కాల్ మై ఫ్రెండ్ ప్రెడికేట్ ఉంది. అలాగే హీ కేమ్ టు మీట్ మీ, ఈ పార్ట్లో హీ సబ్జెక్ట్, కేమ్ టు మీట్ మీ ఇది ప్రెడికేట్. సబ్జెక్ట్ ఉంది, ప్రెడికేట్ ఉంది, అలాగే ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ప్రెడికేట్ ఉంది. ఇదొక క్లాజ్. ఐ కాల్ మై ఫ్రెండ్ అనేది ఒక క్లాజ్, హీ కేమ్ టు మీట్ మీ అనేది ఒక క్లాజ్. ఎందుకనంటే దీస్ ఆర్ ద పార్ట్స్ in the sentence, in a sentence. This is a part that is in a it is a part of a sentence and it is the part of a sentence. These are the parts of sentences. These are the parts of a sentence. So these are called clauses. ఇదంతా కలిపి ఒక సెంటెన్స్. ఈ సెంటెన్స్ లో ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. ఈ పార్ట్లో ఏముంది, సబ్జెక్ట్ ఉంది, ప్రెడికేట్ ఉంది. ఈ పార్ట్లో కూడా సబ్జెక్ట్ ఉంది, ప్రెడికేట్ ఉంది. ఈ పార్ట్ కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది, ఈ పార్ట్ కూడా కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. అదే చెప్పాను కదా, ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ హ్యాస్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అండ్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్ ఇస్ కాల్డ్ క్లాజ్ అని చెప్పాను. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, వెన్ మై ఫ్రెండ్ కాల్ మీ ఐ వెంట్ టు మీట్ హిమ్. నా ఫ్రెండ్ నాకు కాల్ చేసినప్పుడు నేను వాడిని మీట్ అవ్వడానికి వెళ్ళాను. ఇదంతా ఒక సెంటెన్స్. ఈ సెంటెన్స్ లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఏంటవి అని అంటే, మై ఫ్రెండ్ కాల్ మీ, ఇట్ ఈస్ ఏ సెంటెన్స్. ఐ వెంట్ టు మీట్ హిమ్, ఇది ఒక సెంటెన్స్. ఈ 2 సెంటెన్సెస్ ని ఒక వర్డ్ తో కంబైన్ చేస్తున్నాం. ఏంటి ఆ వర్డ్ అని అంటే వెన్. ఐ వెంట్ టు మీట్ మై ఫ్రెండ్. వెన్ డిడ్ ఐ గో టు మీట్ మై ఫ్రెండ్? వెన్ మై ఫ్రెండ్ కాల్ మీ. వెన్ మై ఫ్రెండ్ కాల్ మీ ఐ వెంట్ టు మీట్ హిమ్. నా ఫ్రెండ్ నాకు కాల్ చేసినప్పుడు నేను వాడిని మీట్ అవ్వడానికి వెళ్ళాను. ఈ పార్ట్లో సబ్జెక్ట్ ఉంది, ఐ అనేది, వెంట్ టు మీట్ హిమ్ అనేది ప్రెడికేట్. మై ఫ్రెండ్ ఇది సబ్జెక్ట్, కాల్డ్ మీ అనేది ప్రెడికేట్. అంటే ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్, ఇట్ హ్యాస్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్, సో ఇట్ ఈస్ ఏ క్లాజ్. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్, ఇట్ హ్యాస్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్, సో ఇట్ ఈస్ ఏ క్లాజ్. ఇక్కడ వెన్ మై ఫ్రెండ్ కాల్డ్ మీ అనేది క్లాజ్. ఈ క్లాజ్ మనకి కంప్లీట్ సెన్స్ ఇవ్వదు. వెన్ మై ఫ్రెండ్ కాల్ మీ, నా ఫ్రెండ్ కాల్ చేసినప్పుడు అంటుంది. అక్కడ మీనింగ్ కంప్లీట్ కాలేదు. సో ఈ క్లాజ్ ఇక్కడ వెన్ మై ఫ్రెండ్ కాల్ మీ అనేది ఈ క్లాజ్ డజంట్ గివ్ కంప్లీట్ సెన్స్, బట్ ఇట్ హ్యాస్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అండ్ ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్, సో ఇట్ ఈస్ ఏ క్లాజ్. ఇది ఏ క్లాజ్ అని అంటే సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. సో ఫ్రేజ్ అంటే ఏంటి, క్లాజ్ అంటే ఏంటి, సెంటెన్స్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. ఫ్రేజ్ అంటే ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఇట్ గివ్స్ ఎ పర్టికులర్ మీనింగ్, ఇట్ డజంట్ హ్యావ్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. సబ్జెక్ట్ ప్రెడికేట్ ఉండవు దాంట్లో, దాన్ని ఫ్రేజ్ అని అంటాం. సెంటెన్స్ అంటే it is a set of words that has subject and predicate and it gives complete sense. తర్వాత క్లాజ్ అంటే ఏంటనంటే, it is a set of words, it is a group of words that has a subject and predicate and it is the part of a sentence. It is the part of a
సెంటెన్స్. క్లాజెస్ మనకి ఎక్కడ కనిపిస్తాయనంటే కాంపౌండ్ సెంటెన్స్‌లో, కాంప్లెక్స్ సెంటెన్స్‌లో అండ్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్‌లో మనకి క్లాజెస్ కనిపిస్తాయి. సింపుల్ సెంటెన్స్‌లో ఆహ్, స్ ఒకటే ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది. ఒకటే ప్రెడికేట్ ఉంటుంది. చూద్దాం. మనం దాని గురించి కూడా చూద్దాం. ఇక్కడ మనకి ఒక క్లియర్ ఐడియా రావాలి. ఏంటి ఫ్రేజ్ అంటే ఏంటి? క్లాజ్ అంటే ఏంటి? సెంటెన్స్ అంటే ఏంటనేది. ఫ్రేజ్‌లో సబ్జెక్ట్, ప్రెడికేట్ ఉండవు. గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇట్ గివ్స్ ఎ పర్టిక్యులర్ మీనింగ్. సెంటెన్స్ అంటే ఇట్ హాస్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అండ్ ఇట్ గివ్స్ కంప్లీట్ మీనింగ్. అండ్ క్లాజ్ అంటే ఇట్ హాస్ subject and predicate. It is the part of a sentence. It may give a complete sense or may not give complete sense అనేది మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. నెక్స్ట్ కంజంక్షన్. కంజంక్షన్ అంటే ఏమిటి? ఇట్ ఈస్ ఎ వర్డ్ దట్ జాయిన్స్ వర్డ్స్, ఫ్రేజెస్ ఆర్ సెంటెన్సెస్. వర్డ్స్‌ని గాని, ఫ్రేజెస్‌ని గాని, సెంటెన్సెస్‌ని గాని జాయిన్ చేసేటువంటి వర్డ్, జాయినింగ్ వర్డ్ ఆర్ కంబైనింగ్ వర్డ్‌ని మనం కంజంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ అండ్, బట్, ఆర్ బికాస్. These are all conjunctions. There are types of conjunctions. Let's know about them. ఇక్కడ క్లాజ్ అంటే ఏమని చెప్పుకున్నాం? ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ అండ్ ఇట్ హ్యాస్ సబ్జెక్ట్ అండ్ మీనింగ్. ఇట్ హ్యాస్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. ఇట్ మే గివ్ కంప్లీట్ సెన్స్ ఆర్ మే నాట్ గివ్ కంప్లీట్ సెన్స్ అని చెప్పుకున్నాం. ఇక్కడ క్లాజెస్‌ని మనం 2 టైప్స్‌గా డివైడ్ చేయొచ్చు. ఎట్లా అనంటే a clause that has a complete meaning and a clause that does not have complete meaning. అంటే పార్ట్ ఆఫ్ సెంటెన్స్ అయ్యుండి సబ్జెక్ట్, ప్రెడికేట్ కలిగి ఉండి కంప్లీట్ మీనింగ్ ఇస్తే దాన్ని ఇండిపెండెంట్ క్లాజ్ లేదా మెయిన్ క్లాజ్ అని చెప్తాం. కంప్లీట్ మీనింగ్ ఇవ్వకపోతే దాన్ని ఏమని చెప్తామనంటే సబార్డినేట్ క్లాజ్ లేదా డిపెండెంట్ క్లాజ్ అని చెప్తాం. ఇక డెఫినేషన్ చూద్దాం. There are 2 types of clauses. They are independent clause, దీన్ని ఏమంటాం? మెయిన్ క్లాజ్ అంటాం. అండ్ సబార్డినేట్ క్లాజ్, దీన్నే డిపెండెంట్ క్లాజ్ అని చెప్తాం. మెయిన్ క్లాజ్ ఆర్ ఇండిపెండెంట్ క్లాజ్ డెఫినేషన్ ఏంటనంటే ఇట్ ఈస్ ఎ క్లాజ్ దట్ గివ్స్ కంప్లీట్ మీనింగ్ ఆన్ ఇట్స్ ఓన్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. వెన్ దే మెట్ మీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వాళ్ళు నన్ను కలిసినప్పుడు నేను చాలా సంతోషించాను. ఇక్కడ వెన్ దే మెట్ మీ అనేది ఒక క్లాజ్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనేది ఒక క్లాజ్. ఈ పార్ట్‌లో సబ్జెక్ట్ ఉంది, ప్రెడికేట్ ఉంది. ఈ పార్ట్‌లో కూడా సబ్జెక్ట్ ఉంది, ప్రెడికేట్ ఉంది. సబ్జెక్ట్, ప్రెడికేట్ ఉన్న దీన్ని ఏమంటాము? క్లాజ్ అని అంటాం. ఎందుకంటే ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఇట్ హ్యాస్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. ఇక్కడ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనేది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. సో ఇట్ ఈస్ ఎ మెయిన్ క్లాజ్ ఆర్ ఇండిపెండెంట్ క్లాజ్ అని చెప్తాం. సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ క్లాజ్ దట్ డస్ నాట్ గివ్ కంప్లీట్ సెన్స్ అలోన్. దానికదే కంప్లీట్ మీనింగ్ ఇవ్వదు. అండ్ డిపెండ్స్ అపాన్ ఎ మెయిన్ క్లాజ్ టు గివ్ కంప్లీట్ సెన్స్. అది కంప్లీట్ సెన్స్‌ని ఇవ్వడానికి దేని మీద డిపెండ్ అవుతుంది అనంటే మెయిన్ క్లాజ్ మీద డిపెండ్ అవుతుంది. ఇది ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి. వెన్ దే మెట్ మీ, వాళ్ళు నన్ను కలిసినప్పుడు ఏమైంది? అక్కడ వాళ్ళు నన్ను కలిసినప్పుడు అని చెప్తున్నాం. కంప్లీట్ సెన్స్ ఇవ్వలేదు అక్కడ. ఇట్ హ్యాస్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ బట్ ఇట్ డస్ నాట్ గివ్ కంప్లీట్ సెన్స్. సో ఇట్ ఈస్ ఎ డిపెండెంట్ క్లాజ్. బికాజ్ టు గివ్ ఎ కంప్లీట్ సెన్స్ it depends upon another class, that is main class. When they met me అనేది subordinate clause అవుతుంది. I felt very happy అనేది మెయిన్ క్లాజ్ అవుతుంది. ఇక్కడ చూద్దాం. మరి కంజంక్షన్స్ కూడా కంజంక్షన్స్ కూడా ఇక్కడ టైప్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్. ఏంటా కంజంక్షన్స్‌లో టైప్స్ అని అంటే సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అని, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అని 2 టైప్స్ ఉన్నాయి. ఇక్కడ సింపుల్ సెంటెన్స్‌లో
క్లాజెస్ ఉండవు. అంటే క్లాజెస్‌ని కంబైన్ చేయవలసిన అవసరం ఉండదు. కాబట్టి దాంట్లో మనం కంజంక్షన్ అంటే క్లాజెస్‌ని కంబైన్ చేయడానికి యూజ్ చేసేటువంటి కంజంక్షన్స్ మనం యూజ్ చేయం. అంటే మనం కంజంక్షన్‌ని ఆహ్, అక్కడ క్లాజెస్ ఉండవు కాబట్టి అంటే క్లాజెస్‌ని కంబైన్ చేయవలసిన అవసరమే ఉండదు సింపుల్ సెంటెన్స్‌లో. కాంపౌండ్ సెంటెన్స్‌లో కాంపౌండ్ సెంటెన్స్‌లో క్లాజెస్ ఉంటాయి. కాంప్లెక్స్ సెంటెన్స్‌లో కూడా క్లాజెస్ ఉంటాయి. అలాగే కాంప్లెక్స్ సెంటెన్సెస్‌లో కూడా క్లాజెస్ ఉంటాయి. ఈ క్లాజెస్‌ని కంబైన్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాము? కంబైనింగ్ వర్డ్ ఆర్ జాయినింగ్ వర్డ్‌ని యూజ్ చేస్తాం. వాటిల్ని ఏమంటారు? కంజంక్షన్స్ అంటారు. అంటే ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్ అనంటే డిపెండెంట్ క్లాజ్‌లో యూజ్ చేయబడినటువంటి కంజంక్షన్‌ని మనం సబార్డినేటింగ్ కంజంక్షన్ అని అంటాం. సబార్డినేటింగ్ కంజంక్షన్. అలాగే 2 ఇండిపెండెంట్ క్లాజెస్‌ని కంబైన్ చేయడానికి యూజ్ చేసేటువంటి కంజంక్షన్‌ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అని చెప్పి అంటాం. ఇక్కడ చూద్దాం. సబార్డినేటింగ్ కంజంక్షన్ అనంటే ఏ కంజంక్షన్ దట్ ఇంట్రొడ్యూసెస్ ఏ డిపెండెంట్ క్లాజ్ అండ్ జాయిన్స్ ఇట్ టు ఏ మెయిన్ క్లాజ్. ఇక్కడ మనం చూసాం. వెన్ దే మెట్ మీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇక్కడ వెన్ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్ అవుతుంది. ఎందుకనంటే ఇట్ ఇంట్రొడ్యూసెస్ ఏ డిపెండెంట్ క్లాజ్ and it joins it this word joins this class to this main class to give complete sense. సో వెన్ అనేది ఈ సెంటెన్స్ లో ఈ ఫుల్ సెంటెన్స్ లో వెన్ అనేది ఏమవుతుందంటే సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. సబార్డినేటింగ్ కంజంక్షన్ అవుతుంది. ఈ పార్ట్ని మనం సబార్డినేటింగ్ క్లాజ్ అని చెప్తాము. ఈ కంజంక్షన్‌ని సబార్డినేటింగ్ కంజంక్షన్ అని చెప్తాం. ఇక్కడ here are some conjunctions. Here are some words which are used as conjunctions and they are subordinating conjunctions. When, where, how, if, though, although, even though, even if, since, as, for, because, after, before, so that, in order that, provided that, providing, as soon as, soon after, unless, till, until. There are some other words. These words are used as subordinating conjunctions. Conjunctions గా మనం ఈ వర్డ్స్ మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఇండిపెండెంట్ క్లాజెస్ ని కంబైన్ చేయడానికి యూజ్ చేయబడేటువంటి ఆ వర్డ్ జాయినింగ్ వర్డ్ ని మనం కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అని చెప్తాం. ఏ కంజంక్షన్ దట్ కోఆర్డినేట్స్ 2 మెయిన్ క్లాజెస్. ఎగ్జాంపుల్స్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే అండ్ ఆర్ ఎల్స్ అదర్వైజ్ సో అండ్ సో దేర్ఫోర్ అండ్ దట్స్ వై ఇలా చెప్తూ ఉంటాం కదా. ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ని మనం కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అని చెప్తాం. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఇప్పటి వరకు మనం ఏం చూసాము అనంటే సెంటెన్స్ అంటే ఏంటో చూసాము, ఫ్రేజ్ అంటే ఏంటో చూసాము, క్లాజ్ అంటే ఏంటో చూసాము, తర్వాత కంజంక్షన్ అంటే ఏంటో చూసాము, తర్వాత క్లాజెస్లో డిఫరెంట్ క్లాజెస్, మెయిన్ క్లాజ్ అని దాన్నే ఇండిపెండెంట్ క్లాజ్ అంటారని, అనదర్ వన్ సబార్డినేట్ క్లాజ్ దీన్నే డిపెండెంట్ క్లాజ్ అంటారని 2 టైప్స్ ఆఫ్ క్లాజెస్ గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత కంజంక్షన్స్ గురించి కూడా తెలుసుకున్నాం. 2 టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ ఏంటవి అనంటే సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అండ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్స్, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ తర్వాత ఇండిపెండెంట్ క్లాజ్, డిపెండెంట్ క్లాజ్ ఇవి తెలుసుకున్న తరువాతే మనం సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి, కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి అనేది తెలుసుకోగలం. ఇప్పుడు చూద్దాం. నౌ
let's know about the simple, compound and complex sentences. Simple sentence anante it is a sentence that has only one main clause. And then it's not a part of a sentence, but it forms a complete, it gives a complete sense. It has subject and predicate. విడిగా సబ్జెక్ట్ ప్రెడికేట్ ఉంది కాబట్టి దీన్ని ఏమని చెప్తున్నాం అని అంటే సెంటెన్స్ అని అంటే సెంటెన్స్. ఏ సెంటెన్స్ ఇది ఇక్కడ అని అంటే సింపుల్ సెంటెన్స్. ఓన్లీ వన్ సబ్జెక్ట్ అండ్ వన్ ప్రెడికేట్. వన్ సబ్జెక్ట్ అండ్ వన్ ప్రెడికేట్ ఈజ్ సింప్లీ కాల్డ్ సింపుల్ సెంటెన్స్. ఇక్కడ చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం. ఐఎమ్ ఏ టీచర్. ఐఎమ్ ఏ టీచర్. ఐ అనేది సబ్జెక్ట్, ఐఎమ్ ఏ టీచర్ అనేది ప్రెడికేట్. ఐఎమ్ ఏ టీచర్ అనేది ఒక సెంటెన్స్ because it is a set of words. It gives a complete sense. So it is a sentence, and there are no clauses. Only one clause, subject and predicate. So it is a simple sentence. You are a student. Idi kuda oka simple sentence. He met my friend in the school. Atadu na friend ni school lo కలిసాడు. He met my friend in the school. ఇక్కడ కూడా ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక ప్రెడికేట్ ఉంది. ఓన్లీ వన్ సబ్జెక్ట్ అండ్ వన్ వర్బ్. దే ఇన్వైటెడ్ మీ టు అటెండ్ ద పార్టీ. ఇక్కడ చూస్తే దే అనేది సబ్జెక్ట్, ఇన్వైటెడ్ మీ టు అటెండ్ ద పార్టీ అనేది ప్రెడికేట్. దీంట్లో ఇక్కడ మెయిన్ వర్బ్ ఏంటంటే ఇన్వైటెడ్. ఇన్వైటెడ్. దే ఇది సబ్జెక్ట్, ఇన్వైటెడ్ మీ టు అటెండ్ ద పార్టీ అనేది ప్రెడికేట్. So it is a simple sentence. There are no clauses. అంటే సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటో మనకు అర్థమైంది. ఇప్పుడు సింపుల్ సెంటెన్స్ అని అంటే ఇట్ ఈస్ ఎ సెంటెన్స్ దట్ హ్యాస్ ఓన్లీ వన్ మెయిన్ క్లాజ్. మెయిన్ క్లాజ్ అంటే ఇండిపెండెంట్ క్లాజ్ వితౌట్ డిపెండింగ్ అపాన్ అదర్ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఇట్ కెన్ గివ్ ఎ కంప్లీట్ సెన్స్. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూసిన ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా ఏంటంటే సింపుల్ సెంటెన్సెస్. ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక ప్రెడికేట్ ఉంది, అండ్ దిస్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కెన్ గివ్ ఎ కంప్లీట్ సెన్స్. సో ఇట్ ఈస్ ఏ సింపుల్ సెంటెన్స్. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఎ సెంటెన్స్ దట్ హ్యాస్ టూ ఆర్ మోర్ ఇండిపెండెంట్ క్లాజెస్ కనెక్టెడ్ బై ఏ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉంటుంది. ఆ కంజంక్షన్ ఏం చేస్తుంది? కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అని ఎప్పుడు అంటాం మనం? టు మెయిన్ క్లాజెస్ ని కంబైన్ చేసినప్పుడు. టు ఇండిపెండెంట్ క్లాజెస్ ని కంబైన్ చేసేటువంటి వర్డ్ ని మనం కాంపౌండ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అని చెప్పి అంటాం. ఇక్కడ చూడండి, ఐఎమ్ ఏ టీచర్, యు ఆర్ ఏ స్టూడెంట్. ఈ టూ మెయిన్ క్లాజెస్ ని మనం కంబైన్ చేస్తున్నాం ఒక వర్డ్ తో, అండ్ అనే వర్డ్ తో. ఇక్కడ ఈ సెంటెన్స్ లో టూ క్లాజెస్ ఉన్నాయి. ఈ టూ క్లాజెస్ కూడా మెయిన్ క్లాజెస్. సో ఇట్ ఈస్ ఎ కాంపౌండ్ సెంటెన్స్. ఎందుకని? టూ మెయిన్ క్లాజెస్ ఉన్నాయి కాబట్టి. టూ మెయిన్ క్లాజెస్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమని చెప్తున్నాము? కాంపౌండ్ సెంటెన్స్ అని చెప్తున్నాం. కాంపౌండ్ సెంటెన్స్. అనదర్ ఎగ్జాంపుల్, ప్రిపేర్ ఫర్ ది ఎగ్జామినేషన్స్ అదర్వైజ్ యూ విల్ ఫెయిల్ ఇట్. యూ విల్ ఫెయిల్ ది ఎగ్జామ్ అని అంటే ఇక్కడ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వు, ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. It gives complete sense. You will fail it. You will fail the exam. It is also a sentence, declarative sentence. It has subject and predicate. It gives a complete sense. ఈ two main clauses ని మనం otherwise అనే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ తో కంబైన్ చేస్తున్నాం. So it is a compound sentence. Another one, they came here, వాళ్ళు ఇక్కడికి వచ్చారు, but we did not meet them, కానీ మేము వాళ్ళని మీట్ అవ్వలేదు. they came here అనేది ఒక సెంటెన్స్, we did not meet them అనేది ఒక సెంటెన్స్. విడివిడిగా ఉన్నప్పుడు ఇవి కంబైన్ చేయబడినప్పుడు క్లాజెస్ అవుతున్నాయి. ఎలాంటి క్లాజెస్ అని అంటే ఇండిపెండెంట్ క్లాజెస్. ఈ ఇండిపెండెంట్ క్లాజెస్ ని ఒక వర్డ్ తో కంబైన్ చేస్తున్నాం, బట్ అనే వర్డ్ తో. సో ఇట్ ఈస్ ఎ సెంటెన్స్. వాట్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ అని అంటే కాంపౌండ్ సెంటెన్స్, బికాస్ దెర్ ఆర్ టూ క్లాజెస్.
and they are main clauses. These two main clauses are combined with a coordinating conjunction. So it is a compound sentence. Tarvata, he asked me to help. Help చేయమని నన్ను అడిగాడు. I helped him. విడివిడిగా ఉన్నప్పుడు ఇవి రెండు కూడా టూ సెంటెన్సెస్. ఇప్పుడు కంబైన్ చేయబడుతున్నాయి. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అండ్ సో. ఇక్కడ he asked me to help అనేది ఒక క్లాజ్. It is independent clause. I helped him. It is an independent clause. These two independent clauses are combined with and so, coordinating conjunction. So it is a compound sentence. అంటే compound sentence అని అంటే two main clauses కోఆర్డినేటింగ్ కంజంక్షన్ తో జాయిన్ చేయబడి ఉంటాయి. ఆ కంప్లీట్ సెట్ ని మనం ఏమని చెప్తామంటే కాంపౌండ్ సెంటెన్స్ అని చెప్తాం. నౌ కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటే ఇట్ ఈస్ ఎ సెంటెన్స్ దట్ హ్యాస్ వన్ మెయిన్ క్లాజ్ అండ్ వన్ సబార్డినేట్ క్లాజ్. ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది అని అంటే దేని మీద ఆధారపడకుండా కంప్లీట్ సెన్స్ ని ఇస్తుంది. ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది అని అంటే ఇక్కడ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఇట్ హ్యాస్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్, బట్ టు గివ్ కంప్లీట్ సెన్స్ ఇట్ డిపెండ్స్ అపాన్ అనదర్ క్లాస్, దట్ ఈస్ మెయిన్ క్లాస్. దీన్ని ఏమంటాం అంటే సబార్డినేట్ క్లాజ్ అని అంటాం. సబార్డినేట్ క్లాజ్ ని మెయిన్ క్లాజ్ ని సబార్డినేట్ కంజంక్షన్ తో జాయిన్ చేస్తాం. ఈ కంప్లీట్ సెట్ ని మనం ఏమని చెప్తాం అంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అని చెప్తాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇఫ్ యూ కమ్ టు మీ ఐ విల్ గివ్ ఇట్ టు యూ, ఐ విల్ గివ్ యూ ఇట్. నువ్వు నా దగ్గరకు వస్తే నేను దీన్ని నీకు ఇస్తాను. ఇక్కడ ఇఫ్ యూ కమ్ టు మీ అనేది ఇదేంటి సబార్డినేట్ క్లాస్. ఐ విల్ గివ్ యూ ఇట్ అనేది మెయిన్ క్లాస్. ఇట్స్ ఆల్ ఏ సెంటెన్స్. దీన్ని మనం ముందు మెయిన్ క్లాస్ చెప్పి తర్వాత సబార్డినేట్ క్లాస్ కూడా చెప్పచ్చు. ఐ విల్ గివ్ యూ ఇట్ ఇఫ్ యూ కమ్ టు మీ. నువ్వు నా దగ్గరకు వచ్చినట్లయితే నేను నీకు ఇది ఇస్తాను. వెన్ దే ఈట్ దిస్ దే విల్ నో ఇట్స్ టేస్ట్. వాళ్ళు దీన్ని తిన్నప్పుడు వాళ్ళకి దీని టేస్ట్ తెలుస్తుంది. వాళ్ళు దీన్ని తిన్నప్పుడు ఇట్ ఈస్ ఎ సబార్డినేట్ క్లాస్. దే విల్ నో ఇట్స్ టేస్ట్. వాళ్ళకి దీని రుచి తెలుస్తుంది. ఇట్ ఈస్ ఎ మెయిన్ క్లాస్. when they eat this, it is a subordinate clause. ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంది, ఒక మెయిన్ క్లాజ్ ఉంది. సో ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. దో దే ఆర్ పూర్ దే హెల్ప్ ద పూర్. వాళ్ళు పేదవాళ్ళు అయినప్పుడు కూడా పేదవాళ్ళకి సహాయం చేస్తారు. దో దే ఆర్ పూర్ ఇది సబార్డినేట్ క్లాజ్. దే హెల్ప్ ద పూర్ ఇది మెయిన్ క్లాజ్. ఇది ఇండిపెండెంట్ క్లాజ్, ఇది డిపెండెంట్ క్లాజ్. ఈ సెట్ లో మనకి ఏం కనిపిస్తున్నాయి? ఒక డిపెండెంట్ క్లాజ్, ఒక ఇండిపెండెంట్ క్లాజ్ కనిపిస్తున్నాయి. సో ఇట్స్ కాల్డ్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. దే కేమ్ హియర్ బికాస్ షీ కాల్డ్ దెమ్. వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఎందుకనంటే ఆమె వాళ్ళని పిలిచింది కాబట్టి. బికాజ్ షీ కాల్డ్ దెమ్, ఆమె వాళ్ళని పిలిచింది కాబట్టి, పిలిచింది కనుక దే కేమ్ హియర్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. బికాజ్ షీ కాల్డ్ దెమ్ అనేది ఒక సబార్డినేట్ క్లాస్. దే కేమ్ హియర్ అనేది ఒక మెయిన్ క్లాస్. ఒక మెయిన్ క్లాస్, ఒక సబార్డినేట్ క్లాస్ మనకు కనిపిస్తుంది ఇక్కడ. సో ఇట్ ఈస్ కాల్డ్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఒక సబార్డినేట్ క్లాస్ ఉంటుంది, ఒక మెయిన్ క్లాస్ ఉంటుంది. దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటాము. ఇక్కడ కాంపౌండ్ సెంటెన్స్ అని అంటే టూ మెయిన్ క్లాజెస్ కనిపిస్తాయి మనకు. టూ మెయిన్ క్లాజెస్ కంబైన్డ్ విత్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. కాంప్లెక్స్ సెంటెన్స్ లో సబార్డినేట్ కంజంక్షన్ కనిపిస్తుంది. కాంపౌండ్ సెంటెన్స్ లో కోఆర్డినేటింగ్ కంజంక్షన్ మనకి కనిపిస్తుంది. ఇంకా దెర్ ఈజ్ వన్ మోర్ కైండ్ ఆఫ్ సెంటెన్స్, దట్ ఈజ్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్, లేదా దీన్ని కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ అన్నాం. ఎట్లా అనంటే it is a sentence that has two main clauses and at least one subordinate clause. కనీసం ఒక్క సబార్డినేట్ క్లాజ్ అయినా ఉండి
2 మెయిన్ క్లాజెస్ ఉంటాయి. దాన్ని కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ లేదా కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ ఇట్ రెయిన్స్ బ్రింగ్ యువర్ అంబ్రెల్లా అదర్వైజ్ యు మే క్యాచ్ ఎ కోల్డ్. వర్షం పడితే గనక మీతో పాటు అంబ్రెల్లా తెచ్చుకోండి, లేకపోతే జలుబు చేస్తుంది. ఇక్కడ ఇఫ్ ఇట్ రెయిన్స్ అనేది ఇదొక సబార్డినేట్ క్లాస్. బ్రింగ్ యువర్ అంబ్రెల్లా ఇంపరేటివ్ సెంటెన్స్, ఇట్ ఈస్ ఎ మెయిన్ క్లాస్. యూ మే క్యాచ్ ఎ కోల్డ్, నీకు జలుబు చేస్తుంది అనేది ఇదొక మెయిన్ క్లాజ్. ఇక్కడ చూడండి, ఇదొక మెయిన్ క్లాజ్, ఇదొక మెయిన్ క్లాజ్, ఇదొక సబార్డినేట్ క్లాజ్. ఈ సెంటెన్స్ లో ఒక అట్లీస్ట్ ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంది, 2 మెయిన్ క్లాజెస్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ కాల్డ్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్, లేదా దీన్నే కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ అని చెప్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హెల్ప్డ్ మై ఫ్రెండ్ వెన్ హీ వాజ్ ఇన్ ట్రబుల్ సో హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మా ఫ్రెండ్ ఇబ్బందిలో ఉన్నప్పుడు నేను అతనికి హెల్ప్ చేశాను, కాబట్టి వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక్కడ ఐ హెల్ప్డ్ మై ఫ్రెండ్ అనేది ఒక మెయిన్ క్లాజ్. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనేది ఒక మెయిన్ క్లాజ్. వెన్ హీ వాజ్ ఇన్ ట్రబుల్, వాడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అనేది ఇది ఒక సబార్డినేట్ క్లాజ్. ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంది, 2 మెయిన్ క్లాజెస్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఏ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్. ఈ విధంగా మనకి సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్ అండ్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ ఆర్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్. కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఆర్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్. ఈ విధంగా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. ఇవి మనకి ఎక్కడ ఉపయోగపడతాయంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. ఒక సెంటెన్స్ మరొక సెంటెన్స్ గా మనం ట్రాన్స్ఫార్మ్ చేయడానికి మనకి ఈ ఈ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అనేవి ఉపయోగపడతాయి. ఇంకా మనం వీటన్నింటి గురించి కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. దీంట్లో ఈ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ లో అంటే సింపుల్ సెంటెన్స్ లో ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది, అక్కడ కంజంక్షన్స్ ఉండవు. అంటే క్లాజెస్ మనకి కనిపించవు. మోర్ దెన్ 1 క్లాజ్ అనేది మనకి అక్కడ కనిపించదు. ఓన్లీ 1 క్లాజ్ అనేది అక్కడ కనిపిస్తుంది. అదే కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ లో మనకి ఏం కనిపిస్తాయనంటే కంజంక్షన్స్ కనిపిస్తాయి. అంటే డిఫరెంట్ థాట్స్ మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మనం కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ మాట్లాడడం అనేది జరుగుతుంది. ఈ థాట్స్ మన ఏ టైప్ ఆఫ్ థాట్స్ మనం ఎక్స్ప్రెస్ చేస్తామనంటే కాంట్రాస్ట్ ఆర్ అపోజిషన్. కాంట్రాస్ట్ ఆర్ అపోజిషన్ మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఆల్దో, ఈవెన్ ఇఫ్ అంటే అయినప్పటికీ అనే మీనింగ్ తో ఈ కంజంక్షన్స్ ని యూజ్ చేస్తాం. బట్, ఎట్, వేరాజ్, వైల్, కానీ అనే మీనింగ్ తో, అయితే అనే మీనింగ్ తో లేదా కానీ అనే మీనింగ్ తో ఈ కంజంక్షన్స్ ని యూజ్ చేస్తాం. అంటే కాంట్రాస్ట్ మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ కంజంక్షన్స్ మనం యూజ్ చేస్తాం. అలాగే కండిషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఇఫ్, ఇన్ కేస్, ఓన్లీ ఇఫ్, ఓన్లీ వెన్. ఇఫ్ అంటే అయితే అని, ఇన్ కేస్ అన్న అయితే అని, ఓన్లీ ఇఫ్ అంటే అయినప్పుడు అలా అయితేనే అని, ఓన్లీ ఇఫ్ అని అంటే అలా అయినప్పుడు మాత్రమే అని, ఆన్ కండిషన్ దట్, ప్రొవైడెడ్ దాట్, ప్రొవైడింగ్ అంటే అయినట్లయితే, అలా అయినట్లయితే అని, అన్లెస్ అంటే ఇఫ్ నాట్, అయితే తప్ప అనే మీనింగ్ తో మనం అన్లెస్ అనే కంజంక్షన్ ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే కండిషన్స్ ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ కంజంక్షన్స్ మనం యూజ్ చేస్తాం. అలాగే కంపారిజన్ ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి కంజంక్షన్స్ గా యాజ్, దాన్ వీటిని మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. అలాగే రీజన్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి యాజ్, బికాజ్, సిన్స్, ఫర్ ఈ వర్డ్స్ ని కంజంక్షన్స్ గా యూజ్ చేస్తాం. అలాగే రిజల్ట్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి సో, అండ్ సో, దేర్ఫోర్, అండ్ దాట్స్ వై. ఈ
వర్డ్స్ని కంజంక్షన్స్గా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. దేన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి? రిజల్ట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, పర్పస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి సో దాట్, ఇన్ ఆర్డర్ దాట్, ఈ కంజంక్షన్స్ మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. టైంని ఎక్స్ప్రెస్ చేయడానికి వెన్, కంజంక్షన్స్గా యూజ్ చేసే వర్డ్స్ వెన్, వైల్, యాజ్ సూన్ యాజ్, సూన్ ఆఫ్టర్, ఆఫ్టర్, బిఫోర్, వన్స్, whenever, till, until, no sooner than, hardly, when, scarcely, when, ఈ టైప్ ఆఫ్ కంజంక్షన్స్ మనం యూజ్ చేస్తాం. ప్లేస్ గురించి ఎక్స్ప్రెస్ చేయడానికి వేర్, వేరెవర్, ఈ వర్డ్స్ యూజ్ చేస్తాం. తర్వాత మేనర్ని ఎక్స్ప్రెస్ చేయడానికి హౌ, యాజ్ ఇఫ్, యాజ్ దో, ఈ వర్డ్స్ని కంజంక్షన్స్గా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఏ సెంటెన్సెస్లో మనం వీటిని యూజ్ చేస్తామనంటే కొన్ని కాంపౌండ్ సెంటెన్సెస్లో, కొన్ని కాంప్లెక్స్ సెంటెన్సెస్లో యూజ్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత కొరెలేటివ్ కంజంక్షన్స్ అని దెర్ ఆర్ సమ్ కంజంక్షన్స్. వెదర్ ఆర్ వస్తే అంటే ఇక్కడ వెదర్ ఆర్ అని అంటే నువ్వు వచ్చినా రాకపోయినా, అయినా అయినా కాకపోయినా అనే మీనింగ్తో వెదర్ ఆర్ అనే కంజంక్షన్ యూజ్ చేస్తాం. ఎయిదర్ ఆర్, అది లేదా ఇది, రెండింటిలో ఏదో ఒకటి అనే మీనింగ్తో ఎయిదర్ ఆర్. నెయిదర్ నార్, అది కాదు ఇది కాదు, రెండింటిలో ఏది కాదు అనే మీనింగ్తో. బోత్ అండ్, అది మరియు ఇది రెండు అనే మీనింగ్తో. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, అదే కాదు ఇది కూడా అనే మీనింగ్తో. ఈ కంజంక్షన్స్ ని యూజ్ చేసి కూడా సెంటెన్సెస్ మనం ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. వీటిలో ఈ ప్రతి దాని గురించి మనం ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క టాపిక్గా నెక్స్ట్ వీడియోస్లో నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. విత్ దిస్ ఐ ఎండ్ దిస్ వీడియో. Please subscribe our channel. Please like, comment and share our video. Thank you.